హాయ్ శివయ్య ఛానల్కి వెల్కమ్. సంక్రాంతికి ఊరెళ్తున్నానండి. ఊరంటే ఏ ఊరు అనుకున్నారు? కోళ్ల పందాలకి స్పెషల్ అదేనండోయ్ మన భీమవరం. భీమవరంలో కోళ్ల పందాలు బాగా చేస్తారండి. ఈ పండగ టైంలో 3 రోజులు చాలా బాగుంటుందండి. జర్నీ మొత్తం తీయకపోయినా కొంచెం తీశాను, చూడండి. ఇదిగోండి వచ్చేసాం మన భీమవరం. భీమవరం అనగా గుర్తొచ్చేది మనకి కోళ్ల పందాలు కదా. ఈ పండగ టైంలో మావుళ్ళమ్మ జాతర కూడా చాలా బాగా చేస్తారండి. 1 రోజులు చేస్తారు జాతర. మనకి సంక్రాంతి అనగా గుర్తొచ్చేది హరిదాసు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దు, ఇవన్నీ కదండి. ఇంకా కోళ్ల పందాలు. ఇలా చాలా బాగుంటుంది సంక్రాంతి. నేను ఊరెళ్ళే ముందు రోజు గుమ్మం ముందు ఇలా ఆవు దూడ వేశానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఉన్న చిన్న ప్లేస్ అయినా అలా నిండుగా వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం ముగ్గులు. ఊరెళ్ళే ముందు గుమ్మం నిండుగా ఉండాలని. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వచ్చి రాగానే మా వదిన ముగ్గులు పెట్టిందండి. పెయింటింగ్ ముగ్గులు వేస్తుంది. అవి కూడా చిన్న వీడియో తీసుకున్నాం. నాన్నగారు మొక్కలు తీసుకొచ్చారని మాకు చూపిస్తున్నారండి, చాలా సంతోషంగా. నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. చామంతి పువ్వులు, రకరకాల పువ్వులు ఉన్నాయండి అక్కడ. నిన్న నైటే రెడీ చేశారండి భోగి మంట వేయడానికి. 3 కల్లా స్టార్ట్ చేశారు, భోగి మంట వేశారు. చలి కాచుకోవడానికి కూడా ఆవులన్నీ వచ్చాయండి. ఇదిగోండి జాతర అని చెప్పాను కదా, మా ఊళ్ళమ్మ జాతర. గుడి బయట ఇలాగా లైటింగ్స్ అన్నీ పెడతారు. చాలా బాగుంటుంది అసలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తారు. అసలు జాతర టైంలో అయితే భోగి ముందు రోజు నేను ఈ వీడియో తీశాను. జాతర టైంలో అసలు ఖాళీ ఉండదండి. ఈ ప్లేస్ నడవడానికి కూడా ఉండదు. అందుకే ముందు రోజు వచ్చి మీకోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం, సాంగ్స్ అన్నీ పాడతారండి ఆ స్టేజ్ మీద. టెంపుల్ లోపల తీయకపోయినా మీకు టెంపుల్ చుట్టూరు మీకు వీడియో తీసి పెడుతున్నాను. అసలు ఇక్కడ భీమవరంలో 1 రోజులు చేస్తారండి ఈ జాతర. అసలు కన్నుల విందుగా ఉంటుంది. ఆ అమ్మవారు కూడా చల్లని తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. ఆ అమ్మవారు స్వచ్ఛమైన తల్లి. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి. చల్లగా చూడాలి అందరినీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమవరంలో మురుగు చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.